వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా అనేక మంది త్యాగమూర్తుల త్యాగఫలమే నేడు మనం జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం అని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచడం, పర్యావరణాన్ని కళాకారులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, వివిధ పాఠశాల ఐపీఎస్ గారు డీసీపీ ఈసీఎం గారికి స్వాగతం చెబుతూ ఆవిష్కరించారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేతల త్యాగాలను సగౌరవంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లా ఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరుగని పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 21 మాసాల క్రితం నూతనంగా ప్రజాపాలన అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇచ్చిన హామీల అమలు, అలాగే వరంగల్ జిల్లా
సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను. ప్రజాపాలన అంటే అధికార యంత్ర పోలవరం ప్రాజెక్టు గురించి 1940లో ఆనుకొని 1980లో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే కేసీఆర్ గారు 2016లో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే 5-6 ఏళ్లు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారు. కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి నేను ఇది చెప్తున్నానని కేటీఆర్ అన్నారు. అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో టంగుటూరి మన టిఎన్జయ గారు, టంగుటూరి పంతులు కాదు, టిఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో. జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా, అందులో 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ 2014, ఎక్కడ 2004, ఎక్కడ 2027. అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కమలాకర్ అన్న చెప్పిండు. 2016లో శంకుస్థాపన చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్, ఆ తర్వాత 5-6 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట. కర్నూలు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జయంతి వేడుకల సందర్భంగా బీజేపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని అత్యవసర రోగులకు సహాయపడేందుకు రక్తాన్ని దానం చేశారు. భారత్ మాతాకి జై అండి, జై శ్రీరామ్. ఈరోజు కర్నూలు జిల్లాలోని కర్నూలు అసెంబ్లీలో మన ధర్నా చౌక్ దగ్గర నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ సందర్భంగా 75వ జన్మదినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు దాదాపు 30 మంది దాకా ఇచ్చారని చెప్పారు. దీనికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు విచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు జన్మదిన సందర్భంగా కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్ లెవెల్ అన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సేవా పక్వాడా కార్యక్రమం సందర్భంగా ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు రోజు ఒక ప్రోగ్రామ్స్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ జిల్లా వైజ్ స్టేట్ వైజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలాగే నరేంద్ర మోడీ గారు నిండు నూరేలు ఇలాగ ఆయుధాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై. భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని కర్నూలులో ఏర్పాటు చేయడం అయినది. ఇప్పటికీ చాలా మంది రక్తదానం ఇచ్చారు. ముఖ్య అతిథిగా మాకు మాజీ రాజ్యసభ్యుడు టీజీ వెంకటేష్ గారు కూడా వచ్చి వెళ్ళారు. కావున ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, పార్టీ నాయకులు అందరికీ మా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నా పేరు నారాయణ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి.
పేరు నారాయణ నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు భారత్ మాతాకి జై. ఈరోజు మన నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా మన కర్నూలు జిల్లాలోని కర్నూలు ధర్నా చౌక్ దగ్గర మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయినది. ఈరోజు రక్తదాన శిబిరానికి మన ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ హామీని నెరవేర్చకపోవడం ద్వారా మోసం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితి న్యాయం కాదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. హైదరాబాద్ హైడ్రా కార్యాలయం వద్ద భారీగా పోలీస్ మోహరింపుతో టెన్షన్ పరిస్థితి నెలకొంది. హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది జీతాల తగ్గింపుపై ఆగ్రహంతో విధులను బాయ్కాట్ చేసి ఆందోళన ప్రారంభించారు. కార్యాలయాన్ని ముట్టడించిన పోలీస్ సిబ్బంది పరిస్థితిని నియంత్రించేందుకు కృషి చేశారు. సిబ్బంది న్యాయమైన పరిష్కారం లేకపోతే విధులకు హాజరు కాదు అని హెచ్చరిక ఇచ్చారు. ఆందోళన కారణంగా హైడ్రా అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. సేవలపై ప్రభావం చూపుతుంది. పరిస్థితి భద్రతా దృష్ట్యా పర్యవేక్షణలో ఉంది. ఇది అన్యాయం. ఏంది ఇది ఎంతలాగా ఎందుకు ఇంతవరకు వస్తుంది? వాడు ఏబి అన్నాడు, లాగా చెప్తున్నాడు. ఏబి అన్నది ఇప్పుడు లైవ్ ఒకటి కమిషన్ వస్తాడు. స్థానిక ఏ క్యాంపులో ఉన్నటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ మహోత్సవాలు 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలలో పాల్గొన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 19న జరిగే లంబాడీల ఆత్మగౌరవ నిరసన ధర్నాకు మద్దతుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని జయసింగ్ రాథోడ్ జాటోత్ నాయకత్వంలోని లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బూక్య మోతీలాల్ నాయక్, కన్వీనర్ బానోత్ నవీన్ నాయక్, కన్వీనర్ నూనవత్ జవహర్ నాయక్, మాజీ జెడ్పీటీసీ వీరమ్మ, గోపి సింగ్ నాయక్ ప్రసంగించారు. హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను జై లంబాడి, జై లంబాడి, వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత, వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత. జయప్రదం చేయండి హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను, జయప్రదం చేయండి హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను. కొనసాగిస్తాం తాను నాయక ఆశయాలను, కొనసాగిస్తాం తాను నాయక ఆశయాలను. జై లంబాడి, జై లంబాడి, జై లంబాడి. ఉమ్మడి వరంగల్ जिला सेना राम कहती 19 तारीखे हैदराबाद इंदिरा पार्क में अपन गौर भाई लंबाड़ी सभा रैली रासू से ग्यादर वेरे छे कावटी अपन से उम्मडी वरंगल जिला थी भाईओ बहनों भियाओ से जानो कन कोर ले रही जय लंबाड़ी, जय लंबाड़ी. నెక్స్ట్ 19వ తారీఖు నాడు జరిగే మీటింగు इंदिरा पार्क हैदराबाद में पेद एत्तुन अपन भाइयों बहनों से अपन से अपन जाते ने कापाड़नो भाई दयचेसी कतरा काम रहते కూడా से చూడన్ హైదరాబాద్ ఏమో మోట్ ఎత్తున మీటింగ్ నాను దయచేసి తమన अपन दादी दादादी ला जन्न अपन एसटी ने रिजर्वेशन कापाड़े छे आज अपन धरना गिरना से करन अपन मुंदु पड़ते ने अपन एसटी रिजर्वेशन रहे छे अपन बेटी बेटा चीजार लाइफ से खराब हो जाए दयचेसी कतरा काय कामे रहते కూడా 19వ తారీఖు నాడు हैदराबाद अपन मीटिंग है एक ने अपन मीटिंग है अपन मीटिंग को दिखाओ और वासु भाई तो मैंने से ने सिरस दोग रोचू तो अपन लंबे जाते से आन होते मीटिंग है अपन मीटिंग सक्सेस करना भाई दयचे गलबा ने एक आदमी आते కూడా भाई लक्षल 1000 आदमी वेचा भाई तम से అవును గన్ మనస్ఫూర్తి में कोरस भाई अपन लंबाड़ी सैन्यम से అవును गन మనస్ఫూర్తి कोरस भाई वरंगल बंजारा चेयरमैन भाई थैंक यू ఈరోజు ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్లో మరి ధర్నా లంబాడి ఐక్యవేదిక తరపున ధర్నా తలపెట్టిన ధర్నాకు గ్రేటర్ వరంగల్ మహానగరం నుంచి మన బంజారా సోదరులు కుటుంబ సమేతంగా ఆ ర్యాలీకి మద్దతుగా మనం వెళ్ళాలని చెప్పి ఈ పిలుపునిస్తున్నాము. ఈరోజు మనం ఏదైతే శాంతియుతంగా మొన్న వరంగల్లో ఏదైతే ధర్నాకు పిలుపునిచ్చి వరంగల్లో మనం చేసుకున్నామో ఆ విధంగానే 19వ తారీఖున ఇందిరా చౌక్లో కూడా శాంతియుత ధర్నా చేసుకోవాలి. మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనము గ్రేటర్ వరంగల్ మన లంబాడా జేఏసీ తరఫున రేపు 19వ తారీఖున జరగబోయే జేఏసీ పిలుపుని విజయవంతం చేద్దాం, ధర్నాను విజయవంతం చేద్దామని ఈ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. जय लंबाड़ी, జై లంబాడా. चलो हैदराबाद प्रोग्राम में क्या एर्पड़ते वो ने लंबाड़ा जयसी तरफुना हरित होटल समावेश हुई ये समावेश चेयरमैन मोतीलाल नायक द्वारा आध्वर्य में सेवेता 19వ తారీఖున हैदराबाद कंपलसरी से तरली कोरिक विनपे कंपलसरी प्रति आदमी अपन जाते आसो पोराड़ो दाने हैदराबाद चलो कार्यक्रम पाटे वो कार्यक्रम सेवे आनो दाने कोर స్థానిక రీగల్ షూమార్ట్ సమీపంలో జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై జాతీయ జెండాను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మరియు రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం ఆధ్వర్యంలో పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రావడానికి ఒక ఏడాది పట్టింది. నిజాం సర్కార్పై రజాకర్
వ్యవస్థ పైన పోరాటం చేసి తెలంగాణ ఎంతోమంది అమరవీరులు త్యాగదనులైన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు భారతదేశంలో విలీనం చేసిన రోజు. ఈ యొక్క గొప్ప రోజును పురస్కరించుకొని మన తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతోమంది త్యాగదనుల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజాపాలన ద్వారా ప్రతి తెలంగాణ బిడ్డకు అన్ని ప్రజా సంక్షేమ పథకాలు, ఆర్థిక వనరులు అన్నీ అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ప్రతి అన్నగారిన వర్గాల వారిని పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉంటుందని, దానికోసం చిన్న కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా కంకణబద్దులై పనిచేసి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అందరం సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. అమలాపురం పట్టణంలోని బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి తన స్కూటీపై వెళ్తుండగా ఒక అనూహ్య ఘటన జరిగింది. స్కూటీ బ్రేక్ వద్ద ఒక పాము కనిపించడంతో భయంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఈ క్రమంలో ఆయన కింద పడిపోయారు. వెంటనే ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ స్కూటీ ముందు భాగాన్ని తీసి పాము పిల్లను చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. బ్రేక్ నొక్కేసింది. బ్రేక్ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. డబ్బా ఒకటి కావాలి గురుగారు, చిన్న డబ్బా. మరి దీని చిన్న డబ్బా ఏదో ఒకటి ఇవ్వండి మేడం గారు. అక్కడికి వెళ్ళి సోడా బట్టి కాడికి వెళ్ళి చాకు సెంటర్ ప్లస్ డబ్బా ఒకటి. ఏ పామైనా సత్తారు భయపడి, దాచిపోం కాదంటే ఏదైనా భయమే చచ్చిపోడు. అది బండి కాబట్టి ఆయన తెలుస్తుంది భయం, మన బండి అయితే మనం తెలుసుకుంటాం. వైశ్య కుల గురువుల సందర్శన మరియు అనుగ్రహ కార్యక్రమం శ్రీకాళహస్తి వైశ్య కుల పరమ పూజ్యశ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ మరియు వారణాసి సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీ బజార్ వీధిలోని శ్రీ ఓరుగంటి చెంగయ్య శెట్టి సత్రంలో అనుగ్రహణ భాషణ సంధానం చేశారు. श्री वासवी कनिका परमेश्वरी माता के जय। श्री वासवी कनिका परमेश्वरी माता के जय। श्री वासवी कनिका परमेश्वरी माता के जय। जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దామెర మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ మరియు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా దామెర మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. సెప్టెంబర్ 15 అధికారికంగా ప్రకటించాలి. సెప్టెంబర్ 15 అధికారికంగా ప్రకటించాలి. జై వందే భారత్ మాతా, జై వందే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.